చూస్తే ఎంటర్టైన్మెంట్ అనమాట. అయితే ఇప్పుడు ఇందాక కిషోర్ గారు చెప్పారు మేము చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగామని. అఫ్కోర్స్ రాధిక గారి సినిమాలో చూస్తూనే పెరిగామన్నమాట. ఇప్పుడు రాధిక శరత్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. రాధికాజీ, సో అసలు రాధిక గారిది చిరంజీవి గారి ఫిలిం వచ్చిందంటే అసలు మామూలుగా కాదు. అండ్ మా జనరేషన్ కూడా టీవీలో చూసి అంతే ఎంజాయ్ చేసాం. ప్లీజ్ రాధికాజీ. అందరికీ నమస్కారం. ఇట్ ఈస్ రియలీ అ ప్లెజర్ బీయింగ్ హియర్ దిస్ ఆఫ్టర్నూన్. కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఆఫ్ ఆడాలు మీకు జోహార్లు. ఎప్పుడైనా ఒకసారి ఒక మంచి సినిమా మాకు దొరుకుతుంది. ఐ మీన్ అన్ని సినిమాలు కథ విని ఓకే నచ్చితే మేము చేస్తున్నాం. బట్ సంథింగ్ ఫ్రమ్ ద డే వన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ ప్రాజెక్ట్లో యాక్ట్ చేయడం చాలా మంచిదని అనుకోవాల్సిన ఒక పాయింట్కి వచ్చేట అంటే ఈ పిక్చర్లోనే. సో షూటింగ్ వచ్చిన తర్వాత వీ వర్ మోర్ హ్యాపీ బికాస్ ద హోల్ యూనిట్ వీ వర్ లైక్ అ ఫ్యామిలీ. ముందు మేము 80s యాక్ట్ చేసేటప్పుడు క్యారవాన్ ఉండదు, ఏముండదు. వీ ఆల్ హ్యావ్ టు సిట్ టుగెదర్. అందరూ ఒకేసారి కూర్చొని భోంచేయడం, మాట్లాడడం చాలా సరదాగా ఉంటుంది. దాని తర్వాత దిస్ ఇస్ ద ఫస్ట్ పిక్చర్ ఐ థింక్ ఆఫ్టర్ కమింగ్ టు డూయింగ్ లాట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్స్ నౌ. ఒక యూనిట్లా కూర్చొని ఆల్ ది ఆర్టిస్ట్ అందరూ సరదాగా మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ ఆ సీన్ గురించి మాట్లాడడం, ఆ సీన్ గురించి ఎంజాయ్ చేసి యాక్ట్ చేయడం ఈ పిక్చర్లోనే మాకు ఆ అదృష్టం దొరికింది. So I'm very happy. Thank you, Kishore Garu, for giving that opportunity. And it has been a real pleasure working with all the actors. I think we've all shared a great bond throughout the film. And the sweetheart Sharvanand, we had a fabulous time. And of course, dear Rashmika, no, I'm not saying what I have to say. Papa, తను అక్కడ షూటింగ్కి వెళ్ళి సామి నాడు ఈ పక్క సైడ్ కూడా ఒక సైడ్ వెళ్ళిపోయింది మా షూటింగ్కి వచ్చేటప్పుడు. చాలా ఓకే, నేను రెస్ట్ చెప్పను. వాట్ ఎవర్ ఐ టోల్డ్ నో. ఓకే, ఐఎమ్ బీయింగ్ అ వెరీ గుడ్ గర్ల్స్. చూడండి. యా, థ్యాంక్ యూ. ఐఎమ్ యాక్చువల్లీ నేను నిన్న కూడా చెప్పాను ఆ సెట్లో చాలా క్వైట్గా ఉండేది డైరెక్టర్ గారు, కెమెరామెన్ గారు అండ్ నేను. సో షీ ఈజ్ ద గ్యాంగ్ లీడర్. అందరినీ పాడు చేసేది ఈవిడే, ర్యాగింగ్ చేసేది కూడా ఈవిడే. సో ఇట్ హెస్ బీన్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఈ కథ కూడా నేను చాలా పిక్చర్స్ యాక్ట్ చేశాను. ఐ థింక్ మోర్ దెన్ 250 ఫిల్మ్స్ హ్యావ్ డన్ ఇన్ తెలుగు. బట్ ఉంటే కూడా ఈ కథ వినగానే ఇంత డిఫరెంట్గా ఒక ఆడాలకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి అన్ని క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. యూ కాంట్ జస్ట్ సే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ మీ ఆర్ ఫర్ హర్. ఎవ్రీ వన్ హ్యాడ్ ఇంపార్టెంట్, వెల్ ఎచ్డ్, చాలా బాగా రాసి ఆ క్యారెక్టర్స్కి ఎస్పెషలీ ఇవాళ ఊర్వశి లేదు. షీఈస్ అబ్సల్యూట్లీ బ్రిలియంట్ ఇన్ ద ఫిల్మ్ అండ్ షీఈస్ హిలేరియస్. నేనైతే ఎప్పుడు నవ్వుతూ ఏదైనా సదాగా మాట్లాడతాను, బట్ ఊర్వశి మొహంలో అసలు నవ్వే కనిపించదు. బట్ షీల్ బీ సో ఫనీ and she's fantastic. We are missing her today. And I think I'm acting with Kushbu after a long time, no? I can't remember. Some film we did. Yeah. So this has been a pleasure also working with her. And everyone, I can't mention names, all of them, Rajshri, Kalyani, all of them. All of them were fabulous co-artists. And I'm really happy and I wish the unit all the best. February 25th release avabothundi ee picture. Definitely ga mee family tho. This is a film which will bring back the family audience. A family audience malli theater ki teeskuravadam idi oka, it will be a real landmark for this film. Wish you all the best. Thank you very much for having me here. Thank you Radhika ji. Thank you so much. Definitely ga mee